సో నైట్ గోల్డెన్ టెంపుల్ విజిటింగ్ అయిపోయింది అండ్ లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. కిందికి తీసుకెళ్ళారు మౌంట్ చేయడానికి అండ్ టైం ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేం. అండ్ ఈరోజు డెస్టినేషన్ ప్లాన్ వచ్చేసి జమ్మూ. సో జమ్మూలో ర్యాపిడ్ టెస్ట్ మనకు త్వరగా అయిపోయింది అనుకో, అక్కడ నుంచి డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళిపోవడం. ఒకవేళ ర్యాపిడ్ టెస్ట్ లేట్ అయితే మాత్రం సో జమ్మూలోనే స్టే చేద్దాం. అండ్ ఇప్పుడు కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి లగేజ్ మౌంట్ చేసేద్దాం. వాళ్ళు కూడా వచ్చేసారు, లగేజ్ కింద పెట్టి లగేజ్ మౌంట్లో హెల్ప్ చేద్దాం. అండ్ లగేజ్ మౌంటింగ్ అయిపోయిన తర్వాత Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. The pain makes it real, I don't wanna feel, I just wanna kill the bad thoughts and steal a good thought and live. I'm just lost to feel, I'm just lost to feel. I need time to heal, I can't steer the wheel. Cause this drive to kill, and it gives me chills. A nice road to feel, I slip off the peel and crash all the steel. Will I ever heal? I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. రైడ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే టైం 11:47 అవుతుంది అండ్ ఇప్పటివరకు మనం 109 కిలోమీటర్స్ వచ్చినాం ఎగ్జాక్ట్గా. అండ్ అప్రాక్సిమేట్గా మనం 10:30కి అట్లా రైడ్ స్టార్ట్ చేస్తే 11:47 వరకు 109 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వెదర్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు అయితే వర్షం పడేలా ఉంది. ఇంతవరకు అయితే వర్షం ఏం రాలే, కానీ చాలా కూల్గా ఉంది వెదర్ ఈరోజు. నాకు ఇంచు స్వెట్ కూడా రాలే. 2-3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి క్లైమేట్లో రైడ్ చేయాలని. అండ్ ఈరోజు సక్సెస్ఫుల్గా రైడ్ చేస్తున్నాం. అండ్ తక్కువ టైంలో 109 కిలోమీటర్స్ కూడా రైడ్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇలానే వెదర్ ఉంటే మాత్రం ఇంకా జస్ట్ 130 కిలోమీటర్స్ ఉంది మన జమ్మూకి. ఈజీగా 1 అవర్ 1.5 అవర్లో రీచ్ అయిపోతాం. కానీ మనం బ్రేక్ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలి. ఎనర్జీ బార్స్ కూడా లేవు ఈరోజు, ఎనర్జీ బార్ కూడా తినలేను నేను ఈరోజు. ఫీలింగ్ హంగ్రీ. అండ్ ఎక్కడన్నా ఇంకొక 45 కిలోమీటర్స్ అట్లా వెళ్ళేసి, లేదంటే 39 కిలోమీటర్స్ ఉందిగా, ఆ 39 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంటే ఫిక్స్డ్గా 100 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ మనం బ్రేక్ టు డెస్టినేషన్. సో అది కంప్లీట్ చేసేసుకుందాం. అండ్ నాకు తెలిసి నిన్న హాఫ్ డే నా కెమెరా వ్యూ అండ్ ఈరోజు వ్యూ
కొంచెం సేమ్ ఉంటుంది. మార్నింగ్ నిన్న హాఫ్ డే వ్యూ మొత్తం వేరుంటుంది. నిన్న యాక్చువల్లీ వైడ్ యాంగిల్లో ఉండే నాది కెమెరా, నేను చూసుకోలే. ఈరోజు మళ్ళీ నేను దాన్ని సూపర్ వ్యూ కన్వర్ట్ చేసిన. సూపర్ వ్యూ ఇస్ ద బెస్ట్, అంటే మీరు మొత్తం కంప్లీట్గా కవర్ చేసినట్టు వస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ ఎలా వస్తుంది అంటే ఇలా ఇక్కడ వరకు వచ్చి ఓన్లీ ఇది కవర్ చేస్తుంది ఫ్రంట్ యాంగిల్. సో ఈరోజు వాస్ బెటర్. వాళ్ళు చాలా స్లోగా రైడ్ చేస్తారు వెనక FZ అడ్వెంచర్ 390. ఏం లేదన్నా వాళ్ళు మాకు 20 కిలోమీటర్స్ వెనకాల ఉంటారు. ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. రేర్ పీపుల్స్ హెల్మెట్ యూజ్ చేస్తారు. ఓన్లీ ఢిల్లీలో మేము స్ట్రిక్ట్ రూల్ చూసింది అంటే నార్త్లో ఢిల్లీలోనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరు ఏ చెక్ పోస్ట్ లాపలే అండ్ మాకు ఎలాంటి ఇబ్బంది కూడా రాలే పోలీస్ వల్ల.
మాకు ఓన్లీ ఢిల్లీలో కొంచెం వీళ్ళకి ఎంక్వైరీ చేశారు చూసారా, అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. నేనైతే ఇంకా ఎక్స్పీరియన్స్ కాలే పోలీస్ది. ఆపి చెక్ చేసి ఇంతవరకు మనం పంజాబ్ 7 స్టేట్ క్రాస్ అయినా కానీ ఇంతవరకు అయితే మాకు ఎక్కడ ఏం ఇష్యూ లేకుండే. మస్తు ఉంది కదా లొకేషన్, చల్ల ఉంది బ్రో. ఫస్ట్ మెయిన్ ఈరోజు ఫస్ట్ టైం మనం చెమట లేకుండా నడుపుతున్నాం. అక్కడ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే ఇక్కడ సింగిల్ రోడ్ అటాచ్ చేశారు. వచ్చేసి ఒకటే తెలుసు, కానీ ఇక్కడ మాత్రం పంజాబ్లో మీకు హ్యూజ్ రెస్పెక్ట్ దొరుకుతుంది. పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అయినా రెస్పెక్ట్ అయినా బీభత్సంగా ఇచ్చారు. మేము ఎవరితో మాట్లాడినా ఎంత ఫ్రీగా మాట్లాడారంటే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడారు. నేను నిన్న గోల్డెన్ టెంపుల్ వెళ్ళినప్పుడు నా పక్కన ఒక పంజాబ్ అతను ఉండే, ఆయనతో నేను మామూలుగా ఏంది టెంపుల్ అని ఒక మాట అడిగినా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే నాకు హిందీ రాక సక్క అర్థం కాలే కానీ జబర్దస్త్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. మనం ఆ తిక్కు మేఘాలను దాటేసి వైట్ మేఘాల కిందకి వచ్చేసినాం. అంటే ఇప్పుడు సేఫ్ అన్నట్టు ఇక్కడ ఏం వర్షం పడదు. అక్కడ లైట్గా చినుకులు కూడా స్టార్ట్ అయ్యిండే, కానీ నేను ఆలోపే అవి దాటేసిన. ఇంకో 1 కిలోమీటర్లో పంజాబ్ కూడా క్రాస్ అయిపోయి జమ్మూకి ఎంటర్ అయిపోతాం. మనం జమ్మూ ఎంటర్ అవుతూనే మనకు చాలా ఆర్మీ క్యాంప్స్ కనిపించాయి. మనని కాదా? ఓహో ఆటోలోనా? ఇధర్ సే జానా सर इधर से रास्ता ना ये जम्मू को जाना, जम्मू उधर से है रास्ता. सर टेस्ट किया आपने? टेस्ट रिपोर्ट है आपके पास? सर टेस्ट रिपोर्ट किया, टेस्ट किया? नो नो नॉट टेस्टेड सर. यू कैन गो टू राइट साइड फॉर टेस्ट. बस स्टॉप लगाएं. हाँ राइट साइड रैपिड टेस्ट, रैपिड सर. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. అరే టెస్ట్ కూడా క్యూడ్ బ్రో, ఎంతమంది ఉన్నారు? హలో పార్కింగ్ ఓకే. జమ్మూ ఎంట్రీ అయిపోయినాం మరి. ఫైనల్గా కరోనా టెస్ట్ చేయించుకునే టైం వచ్చేసింది. సార్ ఇది ర్యాపిడ్ టెస్ట్. జమ్మూలో ర్యాపిడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీనగర్ వెళ్తాం కదా, శ్రీనగర్లో ఆర్టీపీసీఆర్ తీసుకొని అక్కడ నెగిటివ్ వస్తే 72 అవర్స్లో మనం లదాఖ్ రీచ్ అయిపోవాలి. A few moments later. జమ్మూ ఎంట్రీ కావాలంటే ఖచ్చితంగా ర్యాపిడ్ టెస్ట్ కావాలని చెప్పారు. ఫస్ట్ కౌంటర్లో మీరు రాగానే లెఫ్ట్ సైడ్లో కౌంటర్లో ఫామ్ ఫిలప్ చేయాలి. అండ్ ఇలా ఫిలప్ చేయాలి ఫామ్. అండ్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ర్యాపిడ్ టెస్ట్ కోసం లైన్లో ఉన్నాం. బ్యాక్ సైడ్ చూడండి, గట్టిగా వర్షం పడుతుంది. సో మన టెస్ట్ అయిపోయి వర్షం కూడా తగ్గుతా అనుకుంటున్నాం. అండ్ టెస్ట్ చేసుకున్నాం. లోపల కొంచెం తెలియని భయం, ఎందుకంటే ఢిల్లీ మనం తిరిగిన స్టేట్ లేదు కాబట్టి. ఇక్కడ నెగిటివ్ వస్తే ఒక హోప్ వస్తుంది శ్రీనగర్లో ఆర్టీపీసీఆర్ తీసుకోనికి. అయిపోయింది, వర్షం మాత్రం జోరు పడుతుంది. టెస్ట్ రిజల్ట్ రానికి 15 minutes టైం పడుతుందట. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. కానీ సీరియస్ లోపల మాత్రం చాలా భయం పడుతుంది, బయటకి ఎంత బిల్డప్ ఇచ్చినా కానీ చూద్దాం. అండ్ ఆలోపు వర్షం కూడా తగ్గితే రైడ్ స్టార్ట్ చేయొచ్చు. 20 minutes later. ఫైనల్గా రిజల్ట్ వచ్చేసింది. సో రిజల్ట్ ఏంటంటే కొంచెం ఫేస్ రియాక్షన్ కూడా చూద్దాం. రిజల్ట్ వచ్చేసినాయి. రిజల్ట్ నెగటివ్ అండ్ వీఆర్ ఎంటరింగ్ టు జమ్మూ. ఎస్ ఎస్, చలో జమ్మూకి ఎంటర్ అయిపోదాం. అండ్ ఇప్పుడు ఖుషే అండ్ జమ్మూకి వెళ్దాం. అండ్ ఇంకా మనకు ఒక టెస్ట్ ఉంటుంది ఆర్టీపీసీఆర్ శ్రీనగర్లో, కానీ ఇప్పుడైతే ఫుల్ ఖుష్. జమ్మూకి అయితే ఎంటర్ అయిపోదాం. అసలు వర్షం ఇంకా తగ్గలేదు. సో కొంచెం వర్షం తగ్గిన తర్వాత బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత పైకి వచ్చినాం. పైకి వచ్చి సిగ్నల్స్ వచ్చే వరకు నిల్లు ఓన్లీ 1 point వస్తుంది, అది కూడా వచ్చుకుంటూ పోతుంది. అందుకే ఇక్కడనే పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకుందాం అని అనుకున్నాం. అండ్ ఇక దగ్గరలో పైకి వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకొని మీరు జస్ట్ రోడ్ పైకి వచ్చిన తర్వాత పక్కనే షాప్స్ ఉన్నాయి, అందుకే ఇక్కడనే తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఒక్క పోస్ట్ పెయిడ్ సిమ్కి 400 రూపీస్ తీసుకుంటారు. అంటే మేము 2 సిమ్స్ తీసుకుంటున్నాం అండ్ 800 రూపీస్ కాస్ట్ అవుతుంది. అండ్ కంపల్సరీ పోస్ట్ పెయిడ్ సిమ్ ఇక్కడనే తీసుకోర్రి. మీరు సెనా టు సెనా కనెక్ట్ లేకపోయినా ఖచ్చితంగా కాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సిమ్ కావాలి. అండ్ ఇక్కడ మా సిమ్సే పోస్ట్ పెయిడ్ చేయమంటే అలా కుదరదు. అలా చేసుకుంటే 15 days టైం పడుతుంది అని చెప్తున్నారు యాక్టివేట్ కానీ. 15 days అంటే లదాఖ్ ట్రిప్ అయిపోతుంది నాది. అప్పుడు నేను చేసుకున్న వేస్టే.
అందుకే మేము సపరేట్ ఒక ఫ్రెష్ సిమ్ తీసుకుంటున్నాం. ఫ్రెష్ సిమ్ కోసం మీకు కావాల్సింది ఖచ్చితంగా ఓటర్ ఐడి అడుగుతారు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ అయి ఉండాలి. సో మీరు వచ్చేటప్పుడు మాత్రం అన్ని డాక్యుమెంట్స్ మ్యాక్సిమం ఒరిజినలే క్యారీ చేయండి. ఒరిజినల్ క్యారీ చేస్తే బెస్ట్. నేను ఆర్సీ ఒరిజినల్ తెచ్చుకున్నాను, లైసెన్స్ ఒరిజినల్ తెచ్చుకోవాలి, అండ్ ఓటర్ కార్డ్ అసలు తెచ్చుకోనని లేదు. అందుకే మీరు మాత్రం లదాఖ్ వస్తే ఖచ్చితంగా ఒరిజినల్స్ క్యారీ చేయండి. అండ్ ఇప్పుడు మనతో వచ్చిన ఒక అన్న ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఓటర్ ఐడి ఉంది. సో ఆయన పేరు మీదే సిమ్ తీసుకుంటున్నాం. సిమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరదాం. అండ్ వర్షం కూడా తగ్గింది, అండ్ గోప్రోలో కలుద్దాం. సో ఇప్పుడే జమ్మూ బార్డర్ నుంచి బయలుదేరినాం. 5:16 అవుతుంది కరెక్ట్ టైం. మనం షాప్లో సిమ్ తీసుకునే వరకు వర్షం పడిండే. మన షాప్లో సిమ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి ఎండ ఎంత మంచిగా వెళ్ళిందో. నేను కూడా కొంచెం నాన్న ఉన్నాం కాబట్టి కొద్దిగా రూమ్కి పోయే వరకు కొంచెం వెచ్చగా అవుతాం. రెయిన్ జాకెట్స్ అవి అయితే వేసుకొనే ఉన్నాం. నా గ్లౌజెస్ కొంచెం పచ్చి అయినాయి, ఇబ్బంది అనిపిస్తుంది. నాకు వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ కావు, అందుకే గ్లౌజెస్ తీసేసిన అంతే. అండ్ ఇక్కడ నుంచి మన ఆర్మీ వ్యాన్స్, మన ఆర్మీ వాళ్ళు కూడా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కానీ నేను ఎక్కువ మాత్రం ఆర్మీ వాళ్ళని చూపించడం, ఆర్మీ వ్యాన్స్ పెట్టడం అయితే చెయ్యాలనుకుంటున్నా. మ్యాక్సిమం అయితే చూపెట్టా, ఎక్కడన్నా వీడియోస్లో వస్తే ఎడిట్ చేయడానికి కూడా ట్రై చేస్తా పెట్టకుండా. సరే చూద్దాం. ఓ లుక్ ఎట్ దీస్ బ్యూటీ. ఈ జమ్మూ బార్డర్ వరకు రైడ్ చేసినంతసేపు నాకు అంటే మన ఏరియాలో రైడ్ చేసిన ఫీలింగే వచ్చింది. నేను ఎప్పుడైతే జమ్మూ ఎంటర్ అయినో టెస్ట్ చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే కరోనా టెస్ట్ చేసుకున్నానో అప్పుడు నాకు ఒక కొత్త ఫీల్ వచ్చింది. నేను ఏదో కొత్తగా ఏరియాకి వచ్చిన ఫీల్ వస్తుంది నాకు. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ హియర్. ఇప్పుడు రైడ్లో కొంచెం మజా స్టార్ట్ అయింది. అంటే నేను ఒక వేరే ఏరియాకి చూడడానికి వచ్చిన ఫీల్ నాకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను ఆ ఫీల్ని. సో రీసెంట్లీ ఒక 2-3 డేస్ నుంచే రెయినీ సీజన్ స్టార్ట్ అయింది అనుకుంటా. అంటే సీజన్ ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ వర్షాలు పడడం మాత్రం ఒక 2-3 డేస్ బ్యాక్ నుంచే పడుతున్నాయట. సో అందుకే అక్కడ వాటర్ ఫ్లో చూసిరా, అంటే ఒక 1 వీక్ నుంచి పడుతున్నాయేమో. గట్టి ఫ్లో ఉండే అండ్ కలర్ ఇట్స్ లైక్ బ్రౌనిష్ కలర్ వాటర్ వస్తున్నాయి. వ్యూ అయితే అద్దరిపోయింది ఇంతకుముందు. అక్కడ డ్రోన్ షాట్ లెగేస్తే మాత్రం బీభత్సమైన వ్యూ వస్తుంది, కానీ మనకు ఆ బేసిక్ లక్ లేదు. అరే యార్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు మళ్ళీ గోప్రో తీసి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ వర్షం తగ్గినప్పుడు మళ్ళీ మౌంట్ చేసుకోవాలి. మేకింగ్ మీ లాట్ ఆఫ్ ట్రబుల్ యార్. ఓకే ఫైన్, చిన్న చిన్న చినుకులే, చూద్దాం. ఒకవేళ ఎక్కువ వర్షం కనుక పడ్డది అంటే మాత్రం గోప్రో తీసి లోపల పెట్టేద్దాం. వర్షంలో చిన్న చిన్న చినుకులలో కూడా వ్లాగ్ చేయొచ్చు. మెయిన్ ఇష్యూ ఏమైపోతుంది అంటే ఒక చిన్న చినుకు వచ్చి కెమెరా ముందట ఇలా పడిపోయింది అనుకో, అది మొత్తం ఏరియా మొత్తం బ్లర్ చేసి పడేస్తుంది. ఒక్క చినుకు ఈ కంప్లీట్ ఏరియాని బ్లర్ చేస్తుంది. నేను వ్లాగ్ చేసినా కానీ మీకు వీడియో క్లారిటీ లేదనుకో, అది చూడబుద్ది కాదన్నట్టు. నేను అందుకే ఎప్పుడైనా చిన్న చిరుకులు స్టార్ట్ అయినప్పుడు మ్యాక్సిమం గోప్రో లోపల పెట్టేస్తా. లేదు చెయ్యాలి ఖచ్చితంగా ఇక్కడ కంటెంట్ ఉంది అంటే ఒక వీడియో బ్లర్ అయినా సరే ఇక కంటెంట్ మాట్లాడతా. ఇక మాట్లాడడం ఏంది, మాట్లాడాల్సి వస్తుంది అంతే.
అనుకుంటే ఏం టెన్షన్ పడకండి, జమ్మూ వరకు రండి. జమ్మూలో పర్ఫెక్ట్గా బైక్ సర్వీసింగ్, షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ మోటో బైక్ నవీన్ని సపోర్ట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్.